ఆధార్ జేబీ నరకుమార్ శ్రీనివాస్ మానవాడ రాష్ట్ర కార్యదర్శి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం కాట్రగూడ మండలం పల్లంకు గ్రామ పంచాయతీ పరిధిలో 24 గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామ పంచాయతీ ఇది మేజర్ పంచాయతీ అనమాట. ఈ పంచాయతీకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అనేది ఉంది. అది ప్రజెంట్ పల్లంకు గ్రామ పంచాయతీ పక్కలో ఒక 2 గదులు ఒక హాల్లో నిర్వహిస్తున్నారు. గత 15 సంవత్సరాల నుంచి కూడా ఈ హాస్పిటల్లో ఇక్కడే నిర్వహిస్తున్నారు. ఈ హాస్పిటల్లో ఫెసిలిటీస్ ఏంటంటే కనీసం ఒక పేషెంట్కి సెలన్ పెట్టడానికి స్థలం కూడా లేదు. ఈ హాస్పిటల్లో సెలన్ కూడా పెట్టరు. ఏదో వస్తే ఓపీ మందులు ఇచ్చి పంపించడం అంతే. ఎమర్జెన్సీ అయినా కానీ ప్రసూతికి ట్రీట్మెంట్ కూడా చేయడానికి లేదు. పోతే నాకు నిన్ననే తెలిసింది. నేను ఇప్పటివరకు కూడా ఈ హాస్పిటల్లో 24 అవర్స్ సర్వీస్ అని అనుకున్నాను. కానీ ఈ హాస్పిటల్ 24 అవర్స్ సర్వీస్ కాదంట. ఉదయం 9 గంటలకు వచ్చి సాయంత్రం 4 గంటలకు మూసేస్తారంట. అంటే 8 అవర్స్ ఇంచుమించు. మ్యాక్సిమం మేజర్ పంచాయతీ 24 గ్రామాలకి హాస్పిటల్ అనేది 24 అవర్స్ తెరిచి ఉండాలి. ఓకే, నేను డిఎంహెచ్ఓతో మాట్లాడడం జరిగింది. ఈ హాస్పిటల్ 12 అవర్స్ 24 అవర్స్ అంటే 24 అవర్స్ అని చెప్పారు. 24 అవర్సే కానీ స్టాఫ్ లేక 8 అవర్సే రన్ చేస్తున్నామని. దీన్ని బట్టి ఏంటంటే అక్కడ హాస్పిటల్ స్టాఫ్ ఇచ్చినా కానీ స్టాఫ్ డ్యూటీ చేయడానికి ప్లేస్ లేదు. 2 గదులు. మెడిసిన్స్ ఎక్కడ పెట్టుకుంటారు, డాక్టర్ గారు ఎక్కడైతే ఏ ప్లేస్లో కూర్చుంటారు, వైద్యం ఎక్కడ చేస్తారనేది క్వశ్చన్ మార్క్. పోతే ఈ హాస్పిటల్లో ఈ 2 గదుల్లో నిర్వహణ చేస్తున్నారు. ఓకే. పోతే గత 2014లో టీడీపీ ప్రభుత్వం పల్లంకూరు ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కనే హాస్పిటల్ కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేసింది. టీడీపీ ఫండ్ ఇచ్చింది కొద్దిగా. అప్పుడు డాక్టర్ సుబ్రాజ్ గారు దగ్గరుండి జాగ్రత్తగా ఆయన పదవీ కాలం ముగిసే లోపు ఏదో పిల్లర్లు వేసి స్లాబ్ వేసేంత వరకు ఆయన లాక్కొచ్చారు అంతే. తర్వాత మళ్ళీ 2014 నుంచి 2019 ఎలక్షన్లు వచ్చేసినాయి. 2019 ఎలక్షన్లో మన అభివృద్ధి ప్రదాత శ్రీ 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 గౌరవ పొన్నాడి వెంకట సతీష్ కుమార్ గారు పేదలకు ఏదో చేద్దామని నామినేషన్ వేశారు. జీమోలపల్లి బ్రిడ్జి వేసేస్తాను, కోగిళ్ళకి బ్రిడ్జి వేసేస్తాను, హాస్పిటల్ కట్టించేస్తాను, ముమ్మడివరం నుంచి కాట్రకోణం మా రోడ్డు కూడా అయినపురం రోడ్డు వేయించేస్తాను అని కొన్ని శబ్దాలతో దిగాడు ఆయన 2019లో. అదేవిధంగా ప్రజలు ఆయన రెండోసారి గుడ్డిగా నమ్మారు. మొదటిసారి కూడా ఏం చేసింది ఏమీ లేదు, రెండోసారి కూడా గుడ్డిగా నమ్మారు. ప్రజలు ఓట్లు వేశారు. పోతే కనీసం పల్లంకూరు గ్రామ పంచాయతీకి సంబంధించిన ఈ హాస్పిటల్ని ఒక్క ఇటుక కూడా కట్టించలేకపోయారు ఆయన. అంటే అభివృద్ధి ప్రదాత అయిన ఈయన ఒక అభివృద్ధి ప్రదాత. ఇప్పుడు మళ్ళీ 3వసారి మళ్ళీ రెడీ అయిపోతున్నారు, మళ్ళీ డబ్బులు కొట్టేస్తున్నారు. మీ కొన్నాడు వెంకట సతీష్ కుమార్ గారికి 3వసారి కూడా డబ్బులు కొట్టేస్తున్నారు. ఈయన ఇచ్చిన హామీలు పల్లంకూరు గవర్నమెంట్ హాస్పిటల్లో, గత ప్రభుత్వం ఆపేసిన హాస్పిటల్లో కన్స్ట్రక్షన్ పూర్తి చేయించేస్తాను, ఎనగ్రేషన్ చేయించేస్తాను అనేది ఒకటి, గోగుల్లాకి బ్రిడ్జి పూర్తి చేస్తానని ఒకటి, జీమోలపల్లి బ్రిడ్జి పూర్తి చేస్తానని ఒకటి, ఈ ముమ్మడివరం ఆయన ఊరు అయినపురం కలుపుకొని కాట్రకోణం రోడ్డు కూడా పూర్తి చేయించేస్తానన్నది ఒకటి. ఇన్ని శబ్దాలు చేశాడు. ఏది కూడా చేయలేకపోయాడు. అంటే చేత కానీ ఎమ్మెల్యేగా ముద్రపడిపోయాడు. మళ్ళీ 3కి రెడీ అయిపోతున్నాడు, మళ్ళీ 29కి రెడీ అయిపోతున్నాడు. మళ్ళీ ఇంకా ప్రజలకి నసీబ్ ఏం చేయలేం. మా దరిద్రం తప్ప ఏమీ లేదు. పోతే వీడి గురించి అందరూ తెలుసులే. కానీ గురించి ఏదో సిఎస్ఆర్ నిధులు
తీసుకుని వచ్చి ఏదో 100 టేకలు కట్టించాడు. స్టేట్ ఫండ్ ఏం కాదు కదా, సిఎస్ఆర్ నిధులు కదా కట్టించింది, స్టేట్ ఫండ్ ఏమి రాలేదు. తీసుకొచ్చే అంత దమ్మాయి లేదు కాబట్టి ఎక్కడ సమస్యలు అక్కడ ఉన్నాయి. ఆ సబ్జెక్ట్ వెళ్ళకపోతే ఈ 2019 నుంచి 2024 వరకు వైసీపీ హాస్పిటల్ ఏం పట్టించుకోలేదు. ప్రజెంట్ ఇప్పుడైనా కానీ మళ్ళీ ఎవరైతే ఈ హాస్పిటల్లో నిర్మాణం అనేది మొదలుపెట్టారో, ఏ ఎమ్మెల్యే అయితే మొదలుపెట్టారో దాంట్లో సుబ్బరాజు, ఇప్పుడు మళ్ళీ ఆయనకే పదవి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఈ 2024 నుంచి మళ్ళీ డాక్టర్ సుబ్బరాజు గారు ఎమ్మెల్యే గారు. ఈ ఎమ్మెల్యే గారు ఇప్పుడైనా కానీ మీ పదవీ కాలం ముగిసే లోపు, అంటే మ్యాక్సిమం 4 సంవత్సరాలు పడద్ది. మినిమం ఒక నిర్మాణం చేపట్టాలంటే 18 నెలలు, 18 నెలలు, లేకపోతే 22, 26 నెలలు, అది ఒక 2 ఇయర్స్, 24 నెలల్లో నిర్మాణం అనేది పూర్తి చేయాలి లెక్క ప్రకారంగా. పోతే ఇప్పుడు డాక్టర్ సుబ్బరాజు గారిని చేతులు ఎత్తి వేడుకుంటున్నాను, అయ్యా మాకు ఈ హాస్పిటల్ చాలా అవసరం, మీరు ఎంత తొందరగా హాస్పిటల్ నిర్మాణం పూర్తి చేసి ఇనాగ్రేషన్ చేస్తే మాకు అంత మేలు చేసిన వాళ్ళు అవుతారు. దయచేసి ఈ పల్లంకూరు మీరు మొదలుపెట్టిన పల్లంకూరు గవర్నమెంట్ హాస్పిటల్ పూర్తి చేయండి. ఎందుకంటే ఈ మేజర్ పంచాయతీ హాస్పిటల్, మా పల్లంకూరు హాస్పిటల్లో 8 అవర్స్ మాత్రమే నిర్వహిస్తున్నారు. డిఎంఐ చివరి మాట్లాడితే స్టాఫ్ లేరు అంటున్నారు. కొంతమంది నాయకులు నైట్ డ్యూటీ చేయడానికి ప్లేస్ లేదు అంటున్నారు. మరి డే డ్యూటీ చేసినప్పుడు, ఈ డ్యూటీ చేసే వాళ్ళకి ప్లేస్ ఉన్నప్పుడు నైట్ డ్యూటీ చేసే వాళ్ళకి ప్లేస్ ఎందుకు ఉండదు? నైట్ డ్యూటీ చేయించవచ్చు కదా. నేను ఒక మిత్రుడు ఫోన్ చేశాడు, నైట్ డ్యూటీ చేయడానికి ఎలాగవుతుంది, కుదురుతుందా అని అంటున్నారు. నైట్ టైం ఎవరికైనా ఎమర్జెన్సీ అవుతుంది, ఏ పాము కారొచ్చు, కీలు కారొచ్చు, లేకపోతే ఎమర్జెన్సీ ప్రసూతి సమస్య రావచ్చు, ఏదైనా కానీ ఆరోగ్య సమస్య రావచ్చు నైట్ టైం. మరి అందుబాటులో పల్లంకూరులో హాస్పిటల్ ఉండాలి కదా, స్టాఫ్ ఉండాలి కదా. ఇప్పుడు నిన్న వరకు నాకు తెలియదు 8 అవర్సే నిర్వహిస్తున్నారు హాస్పిటల్ అని. నాకు నిన్నే తెలిసింది 8 అవర్స్ అని. ఇంకా 24 అవర్స్ ఏమో అనుకుంటున్నాను నేను. పోతే ఈ 24 అవర్స్, 12 అవర్స్, 8 అవర్స్ అనేది నేను ఈరోజు ఒక ఆర్టీ చేశాను, రైట్ ఇన్ఫర్మేషన్. పల్లంకూరు గవర్నమెంట్ హాస్పిటల్లో డ్యూటీ రోస్టర్ అడిగాను. డ్యూటీ రోస్టర్ అంటే 8 అవర్స్ డ్యూటీ రోస్టర్ ఇస్తారా, లేకపోతే 24 అవర్స్ డ్యూటీ రోస్టర్ ఇస్తారా అనేది మనం ఒక 20-25 రోజుల్లో తెలుసుకోవచ్చు పూర్తిగా. పోతే ఇప్పుడు తగు అధికారుల్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుకునేది ఏంటంటే, డే టైం ఏ విధంగా అయితే డ్యూటీ చేస్తున్నారో ఈ హాస్పిటల్లో నైట్ కూడా స్టాఫ్ వేయండి. నైట్ స్టాఫ్ అయితే సెక్యూరిటీ కావాలన్నారు, సెక్యూరిటీ ఇవ్వండి. నైట్ సెక్యూరిటీ ఇచ్చి నైట్ స్టాఫ్ని వేయండి. ఏ టైం ఎలా ఉంటుందో తెలియదు, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏ ఎమర్జెన్సీ అయినా పల్లం గురించి మళ్ళీ కాటన్ కొని వెళ్ళాలంటే 7-8 కిలోమీటర్స్, ఏ ప్రమాదం జరుగుతుందో తెలియదు. దయచేసి ఈ పల్లంకూరు గ్రామ పంచాయతీ ప్రాథమిక హాస్పిటల్ని 24 గంటలు నిర్వహించాలని తగు అధికారులకి నేను ఈ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను. పోతే పల్లంకూరులో లీడర్స్ చాలా ఎక్కువ ఉన్నారు, తెలివైన నాయకులు ఎక్కువ ఉన్నారు, అతి తెలివైన నాయకులు ఎక్కువ ఉన్నారు. కాబట్టి ఈ హాస్పిటల్లో ఈ విధంగా నిర్వహిస్తున్నారు. కనీసం తెలివి ఎక్కువైనా పర్వాలేదు, తెలివి తక్కువ ఉన్నా పర్వాలేదు, తెలివి ఉండి లేని నాయకులు ఎక్కువ ఉన్నారు మా పల్లంకూరులో. అందుకే సమస్యలన్నీ అలాగే ఉన్నాయి. ఈ హాస్పిటల్ సమస్య పైన కూడా దృష్టి పెట్టలేని సీనియర్ నాయకులు, టీడీపీ అవ్వచ్చు, వైసీపీ అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, కాంగ్రెస్ అవ్వచ్చు, అగ్రకుల పార్టీల కండువాలు కప్పుకున్నటువంటి దళిత నాయకులు అవ్వచ్చు, ప్రజాప్రతినిధులు అవ్వచ్చు, అందరూ కూడా ఎందుకు ఈ పల్లంకూరు గవర్నమెంట్ హాస్పిటల్ని పక్కన పెట్టేశారు?
మీకు అవసరం లేకపోవచ్చు, మీకు అపోలో హాస్పిటల్లో మెడికల్ మొత్తం అన్నీ ఉన్నాయి, మీరు ప్రైవేట్ హాస్పిటల్ చూపించుకుంటారు. కానీ ప్రభుత్వ హాస్పిటల్ మీద ఆధారపడినటువంటి నిరుపేదలు చాలామంది ఉన్నారు. వాళ్ళ కోసం ఆలోచించండి. దయచేసి పల్లంకూరులో ఈ నాయకులు అందరినీ కూడా ఒకటే వేడుకుంటున్నారు. పల్లంకూరు గవర్నమెంట్ హాస్పిటల్ని ఈ రోజు నుంచి 24 గంటలు సేవలు అందించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ఈ మీడియా ద్వారా నేను వేడుకుంటున్నాను. అదేవిధంగా నైట్ డ్యూటీ అయితే నైట్ డ్యూటీ సెక్యూరిటీ ఇవ్వండి, సెక్యూరిటీ హాస్పిటల్ అనేది రన్ చేయండి. అదేవిధంగా దాట్ల సుబ్రాజు గారికి మరి ఇంకోసారి చెప్తున్నాను, మీరే పూర్తి చేయగలరు ఈ హాస్పిటల్లో. ఒక 1 ఇయర్ నెక్స్ట్ ఇయర్ కల్లా ఈ హాస్పిటల్ ఇనాగ్రేషన్ చేసి మా ప్రజలకి, పల్లంకూరు గ్రామ పంచాయతీ ప్రజలకి గిఫ్ట్ కింద ఇవ్వాలని ఈ మీడియా ద్వారా నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను.